హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పల్లీతో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైంలో వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎవరైనా సరే ఇష్టపడతారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 1 కప్పు వేరుశనగ గుళ్ళని నానబెట్టుకోవాలి. 4-5 గంటలు నానితే సరిపోతుందండి. ఒకసారి వాష్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో పల్లీలని వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు ఒక ఆనియన్, ఒక టమాటో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక లెమన్ కూడా జ్యూస్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. 1 కప్పు వేరుశనగ గుళ్ళకి 1 నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు. ఇలా జ్యూస్ తీసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. వీటి రెండింటిని వేసుకున్న తర్వాత బాగా సాల్ట్ కరిగేలా కలుపుకోవాలి. కారాన్ని ఈ నిమ్మరసంలో వేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూడండి, పల్లీలు మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి, ఈ విధంగా నలిపి చూస్తే మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నీళ్లు అనేవి వడకట్టుకొని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లో వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటో వేసుకోవాలి. అలాగే నిమ్మరసంలో కారం, సాల్ట్ కూడా వేసుకున్నాం కదా, వీటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆనియన్, టమాటా అనేవి మన టేస్ట్ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చండి. బాగా కలుపుకుంటే చాట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చాట్. చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇంతేనండి, రెడీ అయిపోయింది పల్లీ చాట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.